హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ అస్థికల దగ్గర అడ్డంగా దొరికిపోతుంది మనోహరి. అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు, నిజం చెప్పు మనోహరి, అతను చెప్పేది నిజమేనా? తను ఈ కుదరదు అంటే నువ్వు దొంగలాగా వచ్చి అస్థికలను ఎందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. మనోహరికి ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యయ్యో, ఇతను మొత్తం అంతా నిజం చెప్పేశాడే, ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. అవునమ్మర్, నేను అస్థికల కోసమే ఇక్కడికి వచ్చాను, అవి తీసుకువెళ్దామనే. ఇదిగో ఇందులో తాళం ఏది అనేది నాకు తెలియకే ఇప్పుడు అతన్ని అడుగుదామని వచ్చాను, ఇంతలో మీరే వచ్చేసారు అని చెప్తూ ఉంటుంది. ఎందుకు ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు అమర్. అబ్బా, ఇన్నాళ్ళకి మేడం గారు అడ్డంగా దొరికిపోయారు, సార్కి ఇప్పుడైనా ఆమె నిజ స్వరూపం ఏంటో తెలిస్తే బాగుండు అని చెప్పి రాథోడ్ ఆనందపడుతూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి చెప్తుంది, అంటే అమర్, నేను అరు అస్థికల్ని గోరా నుంచి రక్షిద్దామని భద్రపరుచుదామని తీసుకువెళ్తున్నాను. నువ్వు చెప్పావు కదా అరు అస్థికలు జాగ్రత్తగా ఉండాలని, ఆ గోరా ఎక్కడ వచ్చి అరు అస్థికల్ని తీసుకువెళ్ళిపోతాడో అందుకనే నేను ఇవి జాగ్రత్త పరుద్దామని తీసుకువెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అయితే నాతో చెప్పచ్చు కదా, నువ్వు నాతో చెప్పకుండా ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే అమర్, నీ టెన్షన్స్లో నువ్వు ఉన్నావు, నువ్వు ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉన్నావు కదా, అందులో నువ్వు మార్నింగ్ చెప్పావు కదా గోరా నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పి, అందుకనే నేను ఆ టెన్షన్లో తొందరగా వచ్చి తీసుకువెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో వచ్చాను అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ ఏమి మాట్లాడలేక ఆగిపోతాడు, మౌనంగా ఉండిపోతాడు. మను చెప్పిందంతా నమ్మేస్తాడు. రాథోడ్, నువ్వు రా, వెళ్ళి తీసుకొద్దాం అస్థికల్ని అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి లాకర్కి తీసి అస్థికల్ని తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు. ఇక అమర్, రాథోడ్, మనోహరి ముగ్గురు కలిసి కారులో బయలుదేరి అస్థికల్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. గుప్తా అక్కడ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. యమధర్మరాజా, మీకు ఇది తగునా? మీరు ఇది కావాలనే నా మీద కక్షతో చేస్తున్నారు కదా. నేను వద్దు అన్నా సరే నన్ను తీసుకువచ్చి ఈ బాలికతో ఈ భూలోకమున పడేశారు. ఈ బాలిక నాకు నరకము చూపించుచున్నది అని బాధపడుతూ ఉంటాడు. అరు ఆ మాటలు విని గుప్తా గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? నేను నా మీద మీకు చాడీలు చెప్తున్నారా ధర్మరాజు గారికి అని అడుగుతూ ఉంటుంది. నేను చాడీలు చెబుతున్నానా? అయినా నిజమే చెబుతున్నాను కదా, నీవు నాకు నిజంగానే నరకం చూపిస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటాడు. నేనా? ఇప్పుడు అసలు నేనేమైనా చేశానా? మిమ్మల్ని ఏమైనా అన్నానా? మీకు ఇది కరెక్ట్గా అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటుంది. అవును, నిజంగానే బాలిక, నీ వల్ల నాకు చాలా ఇబ్బందులే వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏమైనదని అని అడుగుతూ ఉంటుంది. అరు, నేను జరిగిన దాని గురించి మాట్లాడట్లేదు బాలిక, జరగబోచున్నది మాట్లాడుతున్నాను. నీ పతిదేవుడు నీ అస్థికలని తీసుకొని ఇంటికి వస్తున్నాడు అని చెబుతూ ఉంటాడు. అయినా నదుల్లో కలపాలి అంటే మరి తీసుకురావాలి కదా, దానికి ఇంత ఇదైపోతే ఎలాగా అని అడుగుతూ ఉంటుంది. అరు, తీసుకొస్తాడు కరెక్టే, కానీ తీసుకువచ్చాక నీ పతిదేవుడు నీ చిత్రపటమును అక్కడ పెట్టి దాని దగ్గర ఈ అస్థికలని పెడతాడు అని చెప్తూ ఉంటాడు. గుప్తా, పెడితే పెట్టనివ్వండి, ఏమవుతుంది? అమ్మో, ఇప్పుడు ఆ మిస్ అమ్మ నా ఫోటోని చూసిందంటే నన్ను గుర్తుపట్టేస్తుంది కదా, నా గురించి అసలు విషయం నిజమంతా తెలిసిపోతుంది కదా అని కంగారు పడిపోతూ ఉంటుంది కదా. అందుకనే చెబుతున్నాను, ఇప్పటిదాకా చేసినదంతా వ్యర్థమగు అని చెప్తూ ఉంటాడు గుప్తా. ఇప్పుడు ఎలా గుప్తా గారు, నిజం తెలిసిపోయిందంటే నన్ను గుర్తుపట్టి ఇలాగా ఆత్మతో నాకు మాట్లాడుతున్నాను అని మొత్తం చెప్పిందనుకో మిస్ అమ్మ, ఆ మనోహరి దాన్ని అవకాశంగా తీసుకొని పిచ్చిది అని ముద్ర వేయిస్తుంది, ఆయన్ని మిస్ అమ్మని దూరం చేసేస్తుంది. అలాగ గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది కదా, అందుకనే చెబుతున్నాను అని అనటంతో ఈలోపే అక్కడికి అమర్, రాథోడ్, మనోహరి ఇంటికి వస్తారు. అస్థికల్ని పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్కడ మిస్ అమ్మ, అత్తయ్య, పిల్లలు అందరూ భోజనానికి రండి అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే భోజనం వడ్డిస్తూ ఉండగా అమర్ని చూసి ఆగిపోతుంది. అమర్ చేతిలో ఉన్న అస్థికల్ని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. తీసుకొచ్చేసావా అమర్ అస్థికలని అని సదాశివం అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, తీసుకువచ్చాను అని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అంజు,
అమర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. డాడ్, ఒక్కసారి ముట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది. అంజు ఆస్తికల్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చాలా బాగున్నాను. వి మిస్ యూ అమ్మా. నేను మంచిగా చదువుకుంటున్నాను. నువ్వేమీ బాధపడొద్దు నన్ను చూసి అని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ అరు కూడా ఇదంతా చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అమ్ము, ఆనంద్, ఆకాష్ కూడా ఆస్తికల్ని పట్టుకొని బాధపడుతూ ఉంటారు. అవునమ్మా, మేము రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిపోతున్నాము. మా హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. అమ్మ, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇష్టం కదా, అందుకనే నేను స్కూల్కి లీడర్ని కూడా అయ్యాను అని అమ్ము చెబుతూ ఉంటుంది. వి మిస్ యూ అమ్మ అంటూ బాధపడుతూ ఉంటారు. ఇకప్పుడు అమర్ చెప్తూ ఉంటాడు. అరు అస్థికలని తీసుకువెళ్ళి నీ గదిలో పెట్టు నాన్న అని సదాశివం చెప్తూ ఉంటాడు. కానీ అమర్ అనుకుంటూ ఉంటాడు, లేదు నాన్న, అస్థికలని స్వామీజీ చెప్పారు, ఇక్కడ ఫోటో దగ్గర పెట్టి రోజు 3 రోజులు దీపం పెట్టి పూజ చేయమన్నారు, మంచిదని చెప్పారు అని అనటంతో పోనీలే, ఇప్పుడైనా కోడలి ఫోటో దగ్గర దీపం పెట్టే అదృష్టం కలిగింది అని చెబుతూ ఉంటాడు సదాశివం. ఇకప్పుడు అలా చూస్తూనే ఉంటుంది అరు. ఇదంతా కూడా మిస్సమ్మ అనుకుంటుంది. అలా అస్థికల్ని చూస్తూ ఉంటుంది. అమర్ అనుకుంటాడు, మిస్సమ్మ, నీకు మీ అక్కని నేను ఎలాగో తెచ్చివ్వలేను, కానీ కనీసం నేను చేయగలిగింది మీ అక్క అస్థికలని నువ్వు ముట్టుకునేలా చేయటం అంతే అని అనటంతో మిస్సమ్మ ఆ అస్థికలని తీసుకువెళ్ళి గదిలో పెట్టు అని చెబుతూ ఉంటాడు. ఆ అస్థికలు పట్టుకోగానే మిస్సమ్మకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అరుకి కూడా ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది. నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయి గుప్తా గారు, వాళ్ళంటే నా రక్తం పంచుకున్న పిల్లలు కాబట్టి నాకు కన్నీళ్లు వచ్చినాయి, కానీ మిస్సమ్మ ముట్టుగానే నాకెందుకు ఇలా అనిపిస్తోంది అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మిస్సమ్మ కూడా అంటుంది, ఏంటండి, నాకేదో తెలియని బాధ కలుగుతోంది, ఎందుకు ఇంత బాధ కలుగుతోంది అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీ అక్క కాబట్టి అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే, ముందు అమర్, నువ్వు వెళ్ళి అరుంధతి ఫోటోని తీసుకొనిరా, మనం దీపం పెడదాం అని చెప్పడంతో అమర్ లోపలికి వెళ్ళి తీసుకువస్తూ ఉంటాడు. ఆ ఫోటోని చూసి అరుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి 3 రోజుల్లో గోల వదిలిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటున్నాడు. మిస్సమ్మ చూసిందంటే కొంప మునిగిపోతుంది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. రాతోడైతే మిస్సమ్మని పక్కకి తీసుకొని వెళ్తాడు. మిస్సమ్మ, నీతో మాట్లాడాలి అని చెప్పి పక్కకి తీసుకువెళ్తాడు. ఇక్కడ అంజు అస్థికల్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అమర్ అరు ఫోటోని పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. ఫోటోకి ముద్దు పెట్టి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అరు అయితే తనకే అమర్ ముద్దు పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ స్పర్శని. ఇక అరుంధతి ఫోటోని మిస్సమ్మ చూస్తుందా? రానున్న ఎపిసోడ్లో చూద్దాం.